హాయ్ అందరికీ. కార్తీక మాసంలో దీపదానము, ఉసిరి దీపదానం చేస్తూ ఉంటాం కదా. ఉసిరి దీపం పెట్టే అప్పుడు ఉసిరికాయని మూడొంతులు కిందుంచి పైన ఒక వంతు అంటే పావు వంతు మొత్తం పైన చెక్కు తీసేయాలి. తీసేసి దాన్ని ఫ్లాట్గా చేసి ఒత్తిని చేసుకొని నెయ్యిలో డిప్ చేసి దాన్ని ఉసిరి చెక్కు తీసినాం కదా దానిపైన పెట్టి దీపం వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల ఉసిరి దీపం నుండి వచ్చిన పొగ ఉంటుంది కదా, ఆ పొగ మనకి చాలా మంచిది హెల్త్కి. ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ పొగ చాలా మంచిది. ఆ పొగ మన ఒంటి పైన పట్టుకున్నదనుకోండి, స్కిన్ కూడా మంచిగా అవుతుంది, కంటి చూపు మెరుగవుతుంది. లక్ష్మీదేవి శివకేశవుల అనుగ్రహము, నవగ్రహ దోషాలు కూడా పోతాయని నమ్మకం. ఉసిరి నెయ్యి ఈ రెండు కాంబినేషన్లో వచ్చిన గాలిని పీల్చుకున్నామనుకోండి, దగ్గు జలుబు వంటివి కూడా మన దరి చేరకుండా ఉంటుంది. ఈ శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని ఉసిరి దీపాలు పెట్టడం వల్ల మనం కాపాడుకున్న వాళ్ళము అవుతాము. ఉసిరి దీపం పెట్టడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. ఇది మన పెద్దవాళ్ళు ఈ సీజన్లో ఇది పెట్టడం వల్ల, దీని నుండి వచ్చిన గాలిని మనం పీల్చుకోవడం వల్ల మన ఆరోగ్యాలు బాగవుతాయని, కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టాలి అనే పద్ధతిని పెట్టారు. చాలామంది గుళ్ళో మాత్రమే పెడతారు. ఇది ఇంట్లో కూడా, తులసమ్మ దగ్గర ఇంట్లో కూడా పెట్టుకోవడం వల్ల ఇంట్లో గాలి ప్యూరిఫికేషన్ అయ్యి అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఏమైనా నరదృష్టి ఉన్న వాళ్ళకి కూడా ఈ ఉసిరి దీపాలు పెట్టడం వల్ల పోతుందంట. ఇంటి యజమానికి ఇంట్లో ఉసిరి దీపాలు పెట్టడం వల్ల చాలా మంచిది అంట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహము స్థిరంగా ఉండి ఇంట్లో ఆర్థిక అభివృద్ధి చక్కగా జరగడమే కాకుండా చక్కటి చదువులు, పిల్లలు ఉసిరి దీపం పెట్టడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. పిల్లలు జ్ఞానవంతులుగా, తెలివితేటలు గలవారుగా తయారవుతారు. చక్కటి అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో. వాళ్ళు ప్రతిరోజు కార్తీక మాసం మొత్తము పెట్టవచ్చు. ఇంకా వీలు కాని వాళ్ళు వీలైనప్పుడు శుక్రవారము అట్లా వీలైనప్పుడు పెట్టి అందరూ ఆరోగ్యంగా ఉందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.